ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో అమెరికా సైన్యం పటిష్ట భద్రత కల్పించింది. చమురు రవాణాకు ఇసుమంతైన అవరోధం కలగకుండా కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ గుండా చమురు రవాణాకు అంతరాయం లేకుండా పటిష్ట భద్రత కల్పిస్తూ ఒక షిప్పింగ్ కారిడార్ను ఏర్పాటు చేసింది. గల్ఫ్ దేశాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు చమురు రవాణాను పునరుద్ధరించేందుకు అమెరికాలో ఈ చర్య తీసుకుంది. యుద్ధానికి ముందు ఈ జలసంధి గుండా వెళ్లే చమురు పరిమాణంలో పోలిస్తే ఇప్పుడు అమెరికా పర్యవేక్షణలో సగం మేర రవాణా పునః ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకు 1 కోటి బ్యారెళ్ల చమురు హర్మూజ్ ద్వారా సురక్షితంగా రవాణా అవుతోంది. పరిస్థితి మరింత అనుకూలిస్తే రాబోయే కొద్ది రోజుల్లో ఈ సరఫరా రోజుకు 2 కోట్ల బ్యారెళ్లు పెరుగుతుందని అంచనా. ఇరాన్ నుంచి పొంచి ఉన్న డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల ముప్పును తిప్పికొడుతూ వాణిజ్య నౌకలను సురక్షితంగా దాటించడం కోసం అమెరికా యుద్ధ విమానాలు నిరంతరం ఆకాశంలో మోహరించి చమురు ట్యాంకర్లకు భద్రత కల్పిస్తున్నాయి. హర్మూజ్లోని దక్షిణ మార్గంలో ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా నియంత్రణలోని ఈ ప్రత్యేక కారిడార్ సౌదీ అరేబియా, యుఏఈపై కువైట్, ఇరాన్, ఖతార్ వంటి ఇంధన ఉత్పత్తి దేశాల నుంచి చమురు నింపుకున్న ట్యాంకర్లతో ఖాళీగా తిరిగొచ్చే నౌకలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ రవాణాను సమన్వయం చేస్తోంది. గత 2 వారాలుగా ప్రతిరోజు 15 నుండి 20 ఆయిల్ ట్యాంకర్లు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. హర్మూజ్ ప్రాంతంలో ఇరాన్కు చెందిన రాడార్ వ్యవస్థలు, సముద్ర నిఘా నెట్వర్క్లను అమెరికా సైన్యం దెబ్బతీయడంతో ఈ నౌకల కదలికల సమన్వయం సులభతరమైంది.